సంక్రాంతికి సినిమాకి విడదీయరాని బంధం. బాలకృష్ణకి సంక్రాంతికి అంతే. నందమూరి బాలకృష్ణ సినిమాలకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకి, సినీ ప్రేక్షకులకి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈసారి ముగ్గుల పండక్కి డాకు మహారాజుగా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఆదివారం డాకు మహారాజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. కథ: కృష్ణమూర్తి విద్యా సంస్థలు, వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటాడు. అతని మనవరాలు వైష్ణవి అంటే అతనికి ప్రాణం. కృష్ణమూర్తికి చెందిన టీ ఎస్టేట్లో ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతని తమ్ముడు టీ ఎస్టేట్ లీజు పేరుతో అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే త్రిమూర్తి అతని తమ్ముడు వల్ల వైష్ణవి ఆపదలో పడుతుంది. మరి వైష్ణవి ఆపద నుంచి వైష్ణవికి డ్రైవర్గా వచ్చిన నానాజీ ఆమె ప్రాణాలు ఎలా కాపాడాడు, త్రిమూర్తులు అతని తమ్ముడితో ఏ విధంగా పోరాడాడు, అసలు వైష్ణవికి నానాజీకి మధ్య సంబంధం ఏంటి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి స్టీఫెన్ రాజ్ నానాజీని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలేంటి, బల్వంత్ సింగ్ ఠాకూర్ నందినీలు ఎవరు, వారికి వైష్ణవికి మధ్య సంబంధం ఏంటి, భజరంగ్పూర్ నీటి సమస్యకు కథకు లింక్ ఏంటి అనేది మిగతా కథ. మాస్ అనగానే గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ. ఆయన డైలాగులకు, యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ సినిమా వారందరికీ విందు భోజనంలా ఉంటుంది. బాలకృష్ణ సినిమాలో కనిపించిన ప్రతిసారి అభిమానులకు పండగే. ఆయన స్వాగ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ ప్రతిదీ సమపాళ్లల్లో కలగలిపిన సినిమా ఇది. ఆయన చెప్పే డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నానాజీగా, వైష్ణవి కారు డ్రైవర్గా ఆయన నటన చిత్రానికి హైలైట్. ఇక సెకండ్ హాఫ్లో డాకు మహారాజ్గా చీఫ్ ఇంజనీర్ సీతారాంగా జీవించారు. యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టారు. కవితగా ప్రజ్ఞా జైస్వాల్ డాకు భార్యగా ఆకట్టుకున్నారు. చంబల్ జిల్లా కలెక్టర్ నందినిగా శ్రద్ధా శ్రీనాథ్ బాగా నటించారు. కృష్ణమూర్తిగా నందిని కేకర్, ఎమ్మెల్యేగా రవికిషన్, డాకు అనుచరులుగా రవి కాలే, మకరంద్ దేశపాండే బాగా చేశారు. మకరంద్ దేశపాండే పాత్ర ఇంద్రా సినిమాలో తనికల్లబర్ని పాత్రను పోలి ఉంది. కమెడియన్లుగా సత్య, వీటీవీ గణేష్, ఎస్ఐగా ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతంలో వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. వైష్ణవిగా చేసిన వేదా అగర్వాల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. విలన్ గా నటించిన బాబీ డియోల్ బాగా చేశారు. అయితే ఆయన పాత్ర స్థాయికి తగిన విధంగా డిజైన్ చేయబడలేదు. ఉన్నంతలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంగీత దర్శకుడు తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. అయితే పాటలు మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ పనితనం బాగుంది. బాలకృష్ణ గుర్రంపై వచ్చే సన్నివేశాలను బాగా అందంగా, అభిమానులు మెచ్చే విధంగా చిత్రీకరించారు. నిర్మాత నాగవంశీ ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే అతనికి మంచి మార్కులు పడతాయి. పెద్ద హీరోలతో సినిమాలని తెరకెక్కించడంలో తనదైన శైలితో ప్రత్యేకతను కనబరుస్తున్నారు. జనరల్గా యువ దర్శకులు సీనియర్ హీరోలతో చేసే సినిమాల విషయంలో తడబాట్లు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ దర్శకుడు బాబీ పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా చిరంజీవిని, ఈ సంక్రాంతికి డాకు మహారాజ్గా బాలకృష్ణని తగిన, అంటే వారి వారి అభిమానులను మెప్పించే విధంగా సగటు సినీ ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అన్ని అంశాలను మేళవించి సినిమాను తెరకెక్కించే నైపుణ్యం సంపాదించాడు. ముఖ్యంగా ఈ సినిమా బాలయ్య అభిమానులకు, సగటు ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్. అయితే పాటల విషయంలో, కామెడీ విషయంలో పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టలేదు. ఇవి రెండూ కథకు అవసరం లేదేమో అనుకుని ఉండవచ్చు. మొత్తానికి డాకు మహారాజ్ దర్శకుడుగా బాబీ పాస్ అయినట్లే. ఫైనల్గా డాకు మహారాజ్ బాలయ్య మాస్ అవతార్.